పండగ కదా అని చీర కట్టుకుంటారు. చీరల గురించి ఒక విషయం మాట్లాడుకుందాం. కంచిపట్టు, బెనారసీ శారీస్ మనందరికీ తెలుసు. కానీ భారతదేశంలో చేనేత చరిత్రకు పునాది వేసిన అద్భుతమైన చీరలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే అవి మన కళ్ళ ముందే అయిపోతున్నాయి అనమాట. ఎక్స్పైర్ అయిపోతున్నాయి, కనపడకుండా పోతున్నాయి. ఆ 7 హిడెన్ జెమ్స్ గురించి 7 చేనేత రకాలు ఉన్నాయి. వాటిని ఒకసారి మనం చూద్దాం. చివరి వరకు చూడండి. ఒకవేళ నేను ఏదైనా చేనేత మిస్ అయి ఉంటే, ఇంకా అదొక అద్భుతం అయి ఉంటే ఖచ్చితంగా దాని గురించి నాకు కామెంట్ చేయండి. ఐ జస్ట్ వాంట్ టు నో అండ్ మీకు చెప్పాలనుకుంటున్నా, మీ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ గోవాలోని కుంబి. గోవా అంటే బీచ్లే అనుకుంటారు, కానీ గోవా గిరిజనులు ఎరుపు నలుపు మిక్స్ చేసి గళ్ళ చీరలు నేస్తారు. సమ్మర్కి అవి పర్ఫెక్ట్. తర్వాత పట్టడాంచు. ఇది కర్ణాటక స్టైల్, రివర్సిబుల్ అనమాట. ఈ సారీ 2 వైపులా దీన్ని కట్టుకోవచ్చు. దీనికి ఇస్త్రీ అవసరం లేదు, ఫాల్ అవసరం లేదు, జీరో మెయింటెనెన్స్. అద్భుతం. ఇప్పుడున్న జనరేషన్కి ఇది పర్ఫెక్ట్ అని నాకు అనిపించింది. సిద్దిపేట గొల్లబొమ్మ. ఇది తెలంగాణ స్టైల్. చీర మీద గొల్లబొమ్మ బొమ్మలు ప్రింట్ అనుకుంటారు, అది కాదు. నేత కార్మికులు దారంతో అద్భుతంగా దీన్ని నేస్తారు. ఇంకొకటి ఔరంగాబాద్లోని హిమ్రు. ఇదేంటంటే మొఘలుల టైం నుంచి పట్టు కాటన్ మిక్స్లో వచ్చే శారీ. బ్రాకెట్ లుక్లో ఉంటుంది. స్కిన్ హాయిగా గాలి అయితే పీల్చుకుంటుంది. నెక్స్ట్ ఇది గుజరాత్లో ఉన్న మష్రూమ్. బయట పట్టు లాంటి మెరుపు, లోపల కాటన్ సాఫ్ట్నెస్ ఉంటుంది దీనికి. ఇది కంఫర్ట్ ఇంకా లగ్జరీ అని చెప్పొచ్చు. పర్ఫెక్ట్ కాంబినేషన్ కంఫర్ట్కి లగ్జరీకి. తర్వాత సుంగుడి. ఇది మదురై సారీ. వేల కొద్దీ ఉన్న చిన్న చిన్న ముళ్ళు వేసి రంగు రంగులుగా అద్ది చేసే అసలైన చేనేత కళ అంటారు. తర్వాత కర్వత్ కట్టి. ఇది మహారాష్ట్ర. వైల్డ్ టస్సల్ సిల్క్. రంప పళ్ళలాగా బోర్డర్ ఉంటుందని చెప్తారు. దీన్ని కొంచెం క్లాస్గా కూడా కనిపిస్తుంది. మనం సింథటిక్ డ్రెస్సుల్లో పడిపోయాం, కానీ కళాఖండాలు చాలా ఉన్నాయి. వాటిని మనం అంతరించిపోతున్నాయి. చీర కొనటం అంటే ఒక కళను బతికించడం అనే సిచ్యువేషన్లో ఉన్నాం మనం. సో ఇవన్నీ మనం ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మన వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఒక్క చీరైనా మన క్లాసెట్లో పెట్టుకుంటే తప్పులేదు కదా. ఎప్పుడైనా ఫంక్షన్కి అనుకొని ఈ శారీ వేసుకుంటే ఏమవుతుంది? సో ఇప్పుడు నేను చెప్పిన శారీస్లో మీ ఫేవరెట్ ఏది? అంతేకాకుండా నేను మిస్ చేసున్న శారీ చేనేతకు సంబంధించి కానీ, మనం అంతరించిపోతున్న కళకు సంబంధించి కానీ ఏదైనా ఉందా? జస్ట్ కామెంట్ బిలో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న శారీ లవర్స్, లేకపోతే కొత్త ట్రెండ్ని ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి, తెలియజేయండి. సో ఎన్నో విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. అందుకోసం మీరు నాతో కనెక్ట్ అయి ఉండండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో.